అందరికీ నమస్కారం. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు. శ్రావణ మాసంలోని లాస్ట్ శుక్రవారం 4వ శుక్రవారం రానే వచ్చేసిందండి. సో శ్రావణ మాసం అయిపోతుందనగానే ఒక చిన్న బాధ, అయ్యో ఒక చిన్న సందడి మిస్ అవుతామే అని. ఏమీ కాదండి, ఈ రోజుని ఎంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటే ఇది వచ్చే సంవత్సరం దాకా అందరికీ గుర్తుంటుందన్నమాట. ఎందుకంటే ఈ శ్రావణ మాసం అంతా కూడా భక్తులతో గుళ్ళన్నీ నిండిపోతాయి. పూజలతో భక్తులు కూడా పరవశిస్తూ ఉంటారు. అలాగే అర్చనలతో హారతులతో గుళ్ళన్నీ హోరెత్తిపోతాయి. అది శ్రావణ మాసం స్పెషాలిటీ. సో శ్రావణ మాసం హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము, మీరు అలాగే మనము మన షెఫ్ స్పెషల్లో. మరి ఈ రోజు స్పెషల్ గా షెఫ్ స్పెషల్లో మన శ్రీకాంత్ గారు ఏ వంటతో మన ముందుకు రాబోతున్నారు, మరి 4వ శుక్రవారాన్ని ఎంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేయబోతున్నారో తెలుసుకోవాలంటే ఆయన వెల్కమ్ చేసేయాలి. మరి ఇంకెందుకు లేటు, వెల్కమ్ శ్రీకాంత్ గారు. హాయ్ శ్రీకాంత్ గారు, నమస్కారం. నమస్కారం. మీకు మళ్ళీ శ్రావణ మాసం శుభాకాంక్షలు. థాంక్యూ. సో ఈ రోజు ఏంటి స్పెషల్ మరి? ఈ రోజు జనరల్ గా ఇప్పుడు తొందరగా అయిపోవాలి ఫుడ్. అవును, ఉపవాసాలు చేసి ఉంటారు, ఫుడ్ తొందరగా అయిపోతే బాగుంటుంది అండ్ కొద్దిగా హెల్తీగా తింటారు అనమాట. లైక్ వర్షాకాలం అట్ ది సేమ్ టైం ఉపవాసాలు ఉన్నారు, బాడీ కొద్దిగా హీట్ కావాలి, సో చూసుకొని తింటారు ఫుడ్. సో అటువంటి హెల్తీ రెసిపీ అండ్ కామన్ రెసిపీ అండి. మా ఇంట్లో అయితే బాగా చేస్తారు అనమాట. బ్రేక్ఫాస్ట్ లేదంటే అదే చేస్తారు, అలా ఉంటుంది అనమాట. ఇది వచ్చి మిరియాల పొంగల్. మిరియాల పొంగలా? ఓకే ఓకే. సో టిఫిన్ అది ఇది అంటే నాకు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. సో ఇవాంటి మన స్పెషల్ ఎపిసోడ్ లో మిరియాల పొంగల్ మనం తయారు చేసుకోబోతున్నాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మిరియాల పొంగల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం, నెయ్యి, అల్లం ముక్కలు, పసుపు, ఉప్పు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా. సో మిరియాల పొంగల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, స్టార్ట్ చేద్దాం. సో ముందుగా బౌల్ యాక్చువల్లీ నెయ్యి వాడుతున్నాను. పొంగల్ అంటే కొద్దిగా హెవీగానే ఉంటుంది, బట్ బాగుంటుంది. పొద్దున పొంగల్ బ్రేక్ఫాస్ట్ గా తింటే లంచ్ ఆకలి కూడా కాదు. ఎస్, అండ్ తొందరగా అయిపోతుంది. యాక్చువల్లీ పొంగల్ ఇంగ్రీడియంట్స్ తక్కువ ఉంటాయి, ఫాస్ట్ గా అయిపోతుంది. సో నేను నెయ్యి యూజ్ చేస్తున్నాను. మన గీ మెల్ట్ అయిపోయింది. ఫస్ట్ ఇందులో లేట్ చేయకుండా కొద్దిగా అల్లం ముక్కలు, అండ్ ఎస్పెషల్లీ కొన్ని డిషెస్ కి అల్లం ముక్కలతోనే ఫ్లేవర్ వస్తుంది. ఉప్మా గానీ గోధుమ ఉప్మా అటువంటి చేసుకుంటుండే కదా, వాటికి అల్లం ముక్కలు చాలా బాగుంటుంది. ఉప్మా అయితే వితౌట్ అల్లం నో మీనింగ్. ఎస్, అండ్ తర్వాత పచ్చిమిర్చి అండ్ ఎల్లిపాయ యూజ్ చేయట్లేదు, ఎందుకంటే శ్రావణ మాసంలో జనరల్ ఉపవాసాలు ఉన్నప్పుడు ఆనియన్ యూజ్ చేయరు. పొంగల్లో వాడరు, బట్ కొంతమంది వేసుకుంటూ ఉంటారు. అండ్ అలాగే కరివేపాకు బాగా యాడ్ చేస్తాం కదా దీంట్లో. కరివేపాకుతోనే అసలైన ఫ్లేవర్. జనరల్ గా వేరే రైస్లలో, పులావ్స్ అన్నిట్లలో మనం పుదీనా గానీ కొత్తిమీర యాడ్ చేస్తాం, బట్ ఇందులో నేను కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే, ఇలా యాడ్ చేయరు. అండ్ మిరియాలు యాడ్ చేస్తున్నాను. మిరియాలు డైరెక్ట్ హోల్ యాడ్ చేస్తున్నాను, పౌడర్ యాడ్ చేయాలన్నమాట. అవి పంటికి తగలాలి, అలా కనిపించాలి కూడా. అండ్ కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే, జీలకర్ర డెఫినెట్లీ ఆ ఫ్లేవర్ బాగుంటుంది. yes, అండ్ మిరియాలు అండ్ జీలకర్ర కాంబినేషన్ బాగుంటుంది యాక్చువల్గా. yes, అండ్ ఇందులో సూపర్ స్మెల్ కదా, సూపర్ స్మెల్. అండ్ ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఉండవు యాక్చువల్ దీంట్లో. నెయ్యి, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, మిరియాలు. బేసిక్ గా ఇంగువ కూడా వేస్తూ ఉంటారు. yes, ఇంగువ కూడా వేస్తుంటారు, కావాలంటే అది కూడా వేసుకోవచ్చు. అండ్ చాలా కొద్దిగా పుదీనా, ఎందుకంటే మనకి మరీ పలావ్ టేస్ట్ వచ్చేది డామినేట్ అవ్వకుండా కొద్దిగా పుదీనా. అండ్ కొద్దిగా లైట్ గా, ఇదైతే వదలదు కదండి అసలు కొత్తిమీర. అని చెప్పాను అన్ని శ్రావణ మాసాల్లో కొత్తిమీర యూజ్ చేస్తానని. సో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేస్తాం. ఓకే, అండ్ చాలా కొద్దిగా పసుపు. జనరల్గా మనం కొంచెం వైటిష్ క్రీమిష్ కలర్ లోనే ఉండాలి కాబట్టి చాలా కొంచెం యాడ్ చేస్తాం. అండ్ ఇప్పుడు ఇందులో ఎసరు యాడ్ చేసుకోవాలి మనం. ఎసరు మనకి కావాల్సినంత యాడ్ చేసుకోవచ్చు, డైరెక్ట్ గా యాడ్ చేసుకోవచ్చు. దీనికి కప్స్ తో మెజర్ చేయాల్సిన అవసరం, ఎందుకంటే మరీ పలుగ్గా ఉండదు, కొద్దిగా సాఫ్ట్ గానే ఉంటుంది. సో చూసి యాడ్ చేసుకోవచ్చు. ఇది మనకి ఎంత గుజ్జుగా ఎంత మెత్తగా ఉంటే మనకు అంత టేస్ట్ బాగుంటుంది యాక్చువల్లీ. సో ఇదేంటి ఓన్లీ పెసరపప్పు అండ్ బియ్యం తీసుకున్నారా? ఓన్లీ బియ్యం? నేను ఓన్లీ బియ్యం తీసుకున్నాను, కావాలంటే పెసరపప్పు బియ్యం కూడా తీసుకోవచ్చు. సో జనరల్లీ ఏంటంటే కొంచెం ఇట్లా ముద్దగా చక్కగా మెత్తగా రావాలి అంటే
పెసరపప్పు అండ్ బియ్యం ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకోవచ్చు, లేదంటే 3/4 బియ్యం అండ్ 1/4 పెసరపప్పు. అది ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు మార్చుకుంటూ ఉంటారు. సో ఈ రోజు మేము పూర్తిగా బియ్యంతోనే చేస్తున్నాం అనమాట. దిస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. అదే పొంగలి ఒక్కొక్కరా చేసుకుంటారు, కానీ ఈ రోజు పండగ స్పెషల్ కాబట్టి కొంచెం చిన్న చిన్న వేరియేషన్స్ అనమాట. అంటే అందులో కొంచెం పుదీనా, అలా కొంచెము కొత్తిమీర, అవన్నీ ఇంక్లూడ్ చేస్తూ వస్తున్నాం మేము. సో ఇది కొంచెం మరుగు రావాలి. లిడ్ పెట్టేసుకుందాం. కొద్దిగా ఎసరు వచ్చేస్తే మన రైస్ యాడ్ చేసి కుక్ చేస్తే మన పొంగల్ రెడీ అయిపోతుంది. అండ్ యాక్చువల్లీ పొంగల్ ఇవ్వాలంటే మరి సాఫ్ట్ గా చేసుకోవట్లేదు మనం, కొద్దిగా అలా పలుగ్గా ఉంచుకుందాం. ఏదైనా కర్రీ ఏదైనా లైట్ గా మిక్స్ చేసుకుని తినడానికి బాగుంటుంది. సో ఇవాళ మన షెఫ్ స్పెషల్ లో మనం మిరియాల పొంగల్ తయారు చేసుకుంటున్నాము. చాలా డిఫరెంట్ గా, చాలా స్పెషల్ గా అన్నమాట. నీళ్లు పోసుకున్నాము, మరొక వచ్చింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్దాం. మిరియాల ఘాటు మామూలుగా రావట్లేదు అసలు, ఎక్కువ వేసుకున్నాం కదా. అవును, మెయిన్ ఇంగ్రీడియంట్ అదే, ఎక్కువ వేసుకున్నాం. ఇంకా కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు మిరియాలు. అండ్ సాల్ట్ సరిపడా యాడ్ చేసుకుందాం. బేసికల్లీ దిస్ ఇస్ కాల్డ్ ఉప్పు పొంగలి. అంటే మనం ఏదో ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసుకుంటాం కానీ జనరల్లీ మిరియాలు అండ్ ఉప్పుతోనే చేసుకోవాలి పొంగలి. అంటే ద పర్ఫెక్ట్ తిరుపతి పొంగలి అంటే. ఇప్పుడు నేను రైస్ దీనికి ఎక్కువసేపు సోక్ చేసుకోవాలి. ప్రతి వాటికి జనరల్ గా పులావ్స్ కి 15 minutes 20 minutes చెప్తారు కదా. దీనికి అయితే ఒక 2 hours 3 hours సోక్ చేసుకుంటే తొందరగా కుక్ అవుతుంది అండ్ కొద్దిగా సాఫ్ట్ అవుతుంది రైస్. సో దీన్ని నార్మల్ రైస్ యూజ్ చేస్తున్నాను. జనరల్ పొంగల్కి మనం బాస్మతి రైస్ యూజ్ చేస్తే అసలు మజా రాదు యాక్చువల్లీ. సో రెగ్యులర్ రైస్ యూజ్ చేస్తున్నాను. సో మామూలుగా మనం పులావ్ కి 15 minutes 30 minutes అంతకన్నా ఎక్కువ చెయ్యొద్దు అని చెప్తాం కదా, కానీ దీనికి చెయ్యాలి. ఎందుకంటే బికాస్ మనకు కొంచెం సాఫ్ట్ గా స్మూత్ టైప్ లోనే ఉంటుంది కాబట్టి ఒక 1 hour 1 or 2 hours అయినా పర్లేదు. 2 hours అది ఎంతైనా పర్వాలేదు యాక్చువల్లీ. ఎంత ఎక్కువ ఉన్నా మీకు అంత మంచిదే తప్ప. సో రైస్ యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని లిడ్ పెట్టేసి ఒక 5-10 minutes పక్కకు వదిలేయడం అనమాట. అంతే, అది మాడకుండా చూసుకుంటే చాలు. అది అంటే కలపాల్సిన అవసరం లేదు, మెత్తగా అవుతుందన్న భయం లేదు, ఏం లేదు. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే కింద అడగకుండా సిమ్ లో పెట్టేస్తే సరిపోతుంది. సో మిరియాల పొంగలికి జనరల్ గా ఒక కాంబినేషన్ అంటే ఏది అంటే పచ్చి పులుసు అంటారు కదా. చాలా ప్రాంతాల్లో లైక్ పచ్చి పులుసుతో తింటారు, కొంతమంది సాంబార్ తో కూడా తింటూ ఉంటారు. సో హ్యాపీగా అలా కూడా చేసేసుకున్నారంటే ఈ 2 కాంబినేషన్ తినేయచ్చు. సో మిరియాల పొంగల్ రెడీ కాబోతుంది. మేబీ ఒక 5 to 10 minutes అనమాట. అడుగంటకుండా చూసుకోవాలి, అదొకటే మనం చేయాల్సిన జాగ్రత్త. సో లెట్స్ వెయిట్ ఫర్ 5 to 8 minutes. సో 10 నిమిషాలు అయింది కాబట్టి లెట్స్ సీ పొంగల్ అయిపోయిందో లేదో. అయిపోయింది ఆల్మోస్ట్. అండ్ ఇది కొద్దిగా వెట్ గానే ఉంటుంది, మరి డ్రైగా చేసుకోవద్దు. సో నేను కొద్దిగా వెట్ గానే ఉంచుతున్నాను. ఆఫ్ చేసుకుందాం. ఆఫ్ చేసేసుకొని తీసుకుందాం. అండ్ దీని గార్నిష్ తీసుకొని గార్నిష్ చేయొచ్చు. అప్పుడప్పుడు ఇలా కక్కుర్తిగా కూడా చేయాలనిపిస్తుంది. చెయ్యాలి తప్పదు. మిరియాల పొంగల్ రెడీ అయిపోయింది. టేస్ట్ చెప్పండి ఎలా ఉందో. మిరియాల పొంగలి ఈజ్ రెడీ. సో దీన్ని మీరు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. మిరియాల పొంగల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం, నెయ్యి, అల్లం ముక్కలు, పసుపు, ఉప్పు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా. మిరియాల పొంగల్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి అందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, మిరియాలు, జీలకర్ర, పుదీనా, కొత్తిమీర, పసుపు, కొంచెం నీళ్లు యాడ్ చేసుకోవాలి. అది కాస్త మరుగొచ్చిన తర్వాత మనం ముందుగా సోక్ చేసుకుని పెట్టుకున్న బియ్యాన్ని కూడా మిక్స్ చేసి మూత పెట్టి 10 నిమిషాలు బాగా ఉడికించాలి. అలా రెడీ అయిన మిరియాల పొంగలిని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో ఘాటుగా అండ్ టేస్టీగా ఉండే మిరియాల పొంగల్ రెడీ. సో చక్కగా పండగ సందర్భంగా మనం ప్రిపేర్ చేసుకున్న మిరియాల పొంగలి టేస్టీ, వేడి వేడిగా ఘాటుగా అల్లం ముక్కల ఘాటు, అలాగే మిరియాల ఘాటు. బికాజ్ మిరియాలు మనం అలాగే దినుసులుగానే వేసుకున్నాం కాబట్టి డైరెక్ట్గా ఆ సారం అంతా కూడా ఉడికేటప్పుడు బాగా పడుతుంది దానికి. సో
వెరీ నైస్. చక్కగా కరేపాకులు కూడా చాలా ఎక్కువ వేసుకున్నాం కాబట్టి ఇంకా పొంగలి ఇష్టపడిన వాళ్ళంటే ఎవరైనా ఉంటారా చెప్పండి, హ్యాపీగా చేసేసుకోండి మీరు కూడా. మిరియాల పొంగలి ప్రాసెస్ ని మీరు మిస్ అయి ఉంటే కనుక youtube.com/ETV అభిరుచి షెఫ్ స్పెషల్ లో తెలుసుకోవచ్చు, లేదా facebook.com/ETV అభిరుచి షెఫ్ స్పెషల్ లో కూడా తెలుసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ETV అభిరుచి ఛానల్. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు. వెల్కమ్ అండి. చూసారు కదా ఇవాళ షెఫ్ స్పెషల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. మరొకసారి ETV అభిరుచి ప్రేక్షకులందరికీ కూడా శ్రావణ మాసం శుభాకాంక్షలు.